శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి అఖండ భాగ్యోదయ కాలం ప్రారంభం కాబోతుంది. మే 22 శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజున ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలు దాటాక మీ యొక్క అదృష్టం మొత్తం 180 డిగ్రీలుగా మారిపోబోతుంది. ఇన్నాళ్లుగా అప్పుల బాధతో సఫలమవ్వని ప్రయత్నాలతో నాకు అసలు అదృష్టమే లేదా అని మీరు కన్నీరు పెట్టుకున్నా మీ జీవితంలోకి ఒక ఊహించని రాజయోగం అడుగు పెట్టబోతుంది. ముఖ్యంగా ఆ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల తరువాత జరిగే ఒకే ఒక సంఘటన మీ యొక్క దరిద్రాన్ని తుడిచిపెట్టేసి మిమ్మల్ని కుబేరులు చేయబోతుంది. అసలు ఆ కీలక సమయంలో మీ జీవితాన్ని మార్చబోయే ఆ అద్భుతం ఏమిటి? ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ యొక్క కష్టాల రాత్రి ముగిసి అదృష్ట సూర్యుడు ఉదయించబోతున్నాడని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మిథున రాశి వారు సహజంగానే అపారమైనటువంటి తెలివితేటలు, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నవారు. మీరు ఎలాంటి సమస్యనైనా మీ యొక్క మాటకారితనంతో సానుకూలంగా మార్చుకోగలరు. కానీ గత కొంతకాలంగా గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల మీ తెలివితేటలు అస్సలు పనిచేయలేదు. మీరు ఏది ముట్టుకున్నా అది మధ్యలోనే ఆగిపోవడం, రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవడం, మరి ముఖ్యంగా మీరు ఈ పరిస్థితులన్నిటి వల్ల కూడా తీవ్రమైనటువంటి మానసిక నరకాన్ని అనుభవించారు. నేను ఇంత కష్టపడుతున్నా నా శ్రమ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరేనా అని మీరు లోపల ఎంతో కుంగిపోయారు. కానీ మిత్రమా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీ యొక్క ఓర్పుకు ప్రతిఫలం దక్కేటువంటి క్షణాలు కూడా వస్తున్నాయని మీరు కలలో కూడా ఊహించలేదు. మీ జీవితంలో ఒక్క రోజులో అన్ని మార్పులు రావడం లేదు. ప్రకృతి మీకోసం ఒక పెద్ద విజయాన్ని మీ వెనుక ఉండి సిద్ధం చేస్తుంది. ఇన్నాళ్లుగా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మీ యొక్క దారిని అడ్డుకున్న అదృశ్య శక్తులు అన్నీ కూడా తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఇక నా వల్ల కాదు అని మీరు ఏ ఏరియాలోనైతే ఆశలు వదిలేసుకున్నారో సరిగ్గా అక్కడ నుండే మీ అదృష్టం ఊహించని రీతిలో మలుపు తిప్పబోతుంది. ఆ అద్భుతమైనటువంటి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల సమయం మరి నాంది పలకబోతుంది మిత్రమా. అయితే ఇప్పుడు అసలు విషయం మరి మనం బలంగా గమనిస్తే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలు మీ జీవితాన్ని మార్చేసే ఊహించని పరిణామాలు ఏమిటి? మొదట ఒకటి, ఆకస్మికమైనటువంటి ధనలాభం. సడన్ ఫైనాన్షియల్ మరి విషయాల్లో ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలు దాటిన తర్వాత మీ మొబైల్‌కు ఒక మెసేజ్ వస్తుంది. మరి ఎప్పుడో బ్యాంకులోనో లేదా ఇన్సూరెన్స్‌లోనో చిక్కుకుపోయిన డబ్బు క్లియర్ అవ్వడం కావచ్చు, లేదా లాటరీ, షేర్ మార్కెట్‌లలో మరి ఊహించని విధంగా వచ్చేటువంటి విషయాలు కావచ్చు. మరి ఒక్కసారిగా డబ్బు క్లియర్ అవుతుంది. లేదా లాటరీ, షేర్ మార్కెట్లు అలాగే వ్యాపారాల ద్వారా ఊహించని భారీ లాభం మీ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఉద్యోగంలో ఊహించని ఆఫర్ లేక నిరుద్యోగులుగా ఉన్నవారికి లేదా మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి విదేశీయ లేదా మల్టీనేషనల్ కంపెనీల నుంచి మరి ఊహించిన దానికంటే మరి రెట్టింపు జీతంతో అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా లభిస్తుంది. మీకు చాలా వివరంగా చెప్తానండి. మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఐడియా లేదా
డీల్ కూడా కుదురుతుంది. ముఖ్యంగా అది మీ అప్పులన్నింటినీ ఒక దెబ్బకు తీర్చేసి మీ కుటుంబాన్ని ఒక పెద్ద ఆర్థిక భద్రత కూడా ఇచ్చేలా ముందుకు తీసుకురాబోతుంది. ఈ సడన్ చేంజ్ చూసి మీ శత్రువులు సైతం ముక్కున వేలు వేసుకుంటారు. మీ యొక్క లైఫ్ స్టైలే పూర్తిగా కూడా మారిపోతుంది. మరి ఈ యొక్క అదృష్టాన్ని మిత్రమా, ఈ యొక్క అదృష్టం ఊరికే రావడం లేదు. దీన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఒక వ్యక్తి మాధ్యమంగా మారబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, కుటుంబంలోని మహిళ. అంటే మీ యొక్క తల్లి, భార్య లేదా సోదరి కావచ్చు. లేదా చాలా కాలం తరువాత మిమ్మల్ని కలిసే ఒక చిన్ననాటి మిత్రుడు కూడా కావచ్చు. ఆ వ్యక్తి చెప్పే మాట, ఒక మాట లేదా వారు చూపించే ఒక కొత్త దారి మీ యొక్క వ్యాపారాన్ని లేదా కెరియర్‌ను ప్రపంచ స్థాయికి తీసుకువెళుతుంది. ఆ వ్యక్తి రూపంలో లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి నడిచి వచ్చినట్లు మీకు అనిపిస్తుంది. అయితే మే 22 శుక్రవారం నాడు మిథున రాశి వారికి గ్రహాల అనుకూలత అనేది పీక్స్‌లో ఉంది. మీ యొక్క రాశి అధిపతి అయినటువంటి బుధుడు మరియు భాగ్యాధిపతి అయినటువంటి శని దేవుడు అత్యంత అనుకూలమైనటువంటి కోణంలో ఉన్నారు. ఇలాంటి అన్నింటికంటే ముఖ్యంగా శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మరి లాభస్థానం అంటే 11వ ఇల్లుపై తన యొక్క శుభదృష్టిని ప్రచరి ప్రసరింపజేస్తున్నాడు. మధ్యాహ్నం 3:30 అమృత గడిలు మరియు లక్ష్మీ హారా నడుస్తుంది. ఈ యొక్క గ్రహ కలయిక వల్ల మీ జాతకంలో అఖండ ధనయోగం యాక్టివేట్ అవుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని పీడించిన దరిద్ర యోగాలన్నీ పటాపంచలైపోతాయని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మరి మీ యొక్క ఆర్థిక కష్టాలన్నీ మాయమైపోబోతున్నాయి. మీకు సమాజంలో గౌరవం, అంతస్తు పెరుగుతున్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని అవమానించిన వారే మీ చుట్టూ తిరగడం మొదలు పెడతారు. మీ యొక్క మనసులో పాత కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మిత్రమా. అయితే నష్టాలు ఏంటంటే, హఠాత్తుగా ఇంత పెద్ద అదృష్టం, డబ్బు రాగానే విలాసాలకు, జూదాలకు, అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి. డబ్బు వచ్చింది కదా అని మరి ముఖ్యంగా మీ యొక్క వినయాన్ని మార్చుకోకండి. లక్ష్మి అనే దేవిని గౌరవించకపోతే ఆమె ఎక్కువ కాలం నిలబడదని మీరు గుర్తుంచుకోండి మిత్రమా. మరి ఇలా మిత్రమా, చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో, కష్టాల తర్వాత అదృష్టం రావడం కూడా అంతే నిజం. మే 22 శుక్రవారం మధ్యాహ్నం 3:30 ప్రకృతి మీకు ఇవ్వబోయే ఆ అఖండమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని నిండు మనసుతో ఆహ్వానించండి. మీ యొక్క కొత్త ధనవంతమైనటువంటి జీవితానికి స్వాగతం పలకండి. ఈ యొక్క అద్భుతమైనటువంటి వీడియోలో మీలో సరికొత్త ఎనర్జీని నింపితే మిమ్మల్ని ఖచ్చితంగా వెంటనే లైక్ చేయండి. మరి ముఖ్యంగా కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. మిథున రాశి మిత్రులందరికీ ఇది ఖచ్చితంగా షేర్ చేసి వారి అభిప్రాయాన్ని కూడా మరి తెలుసుకోండి. వీడియో నచ్చిందని భావిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.